విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. అత్తమ్మా, నీతో ఒక విషయం చెప్పాలి. ఒక్క నిమిషం వసుంధరా. ముందే కాంట్రాక్ట్ మనకే వచ్చిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నువ్వు చెప్పేది తీరిగ్గా వింటాను. కాంట్రాక్ట్ మనకి రాలేదా? అత్తమ్మా, ఇది మీతో చెప్పాలనుకున్నాను. అసలు ఏం జరిగిందంటే, ఇంకా ఈ కాంట్రాక్ట్ ఎవరికెళ్ళినట్టు రాజీవ్? ఆ సైమన్ కంపెనీ వాళ్ళకా? వాళ్ళకెలా వస్తుంది మల్లిక? ఈ కాంట్రాక్ట్ మనకే వచ్చింది. కంగ్రాచులేషన్స్. నేను చెప్పానా మనకే ఈ కాంట్రాక్ట్ వస్తుందని? ఇక మనం గెలిచినట్టేగా రాజీవ్? ఈ గెలుపు నీకు గట్టిగా వినిపిస్తుంది మల్లిక. రేపటి నుంచి పీపీ గ్రూప్ పడిపోయిందని రాసిన ప్రతి పేపర్ ఎలా లేచి నిలబడిందో రాస్తారు. మనకి కాంట్రాక్ట్ రాకూడదని ట్రై చేసిన ప్రతి కంపెనీ మనకి ఫోన్ చేసి మరీ కంగ్రాచ్యులేట్ చేస్తారు. ఇక మన కంపెనీని ఎవ్వరూ టచ్ చేయలేరు. రేపు న్యూస్ అంతా మల్లికా ప్రతాప్ గురించే ఉంటుంది. కంగ్రాచులేషన్స్ మామ్. ఈ ప్రాజెక్ట్లో నన్ను ఒక భాగం చేసినందుకు థ్యాంక్ యూ మేడం. నిజానికి నేనే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి కార్తీక్. మీరందరూ కష్టపడ్డారు కాబట్టే ఈరోజు నేను ఈ విజయాన్ని గర్వంగా స్వీకరించగలుగుతున్నాను. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు చెప్పు వసుంధరా, ఏదో చెప్తానన్నా? ఏంటి, ఇదంతా ధ్రువానే చేశాడనుకుంటున్నావా? ఎక్స్క్యూజ్ మీ. సైమన్ కంపెనీ మేనేజర్ నీకెందుకు కాల్ చేస్తున్నాడు? అడుగుతుంది నిన్నే. మమ్మల్ని ఇంత మోసం చేస్తావా? ఆ ధ్రువ మన వైపే ఉంటాడన్నావు. ఈ కాంట్రాక్ట్ ప్రైజ్ చెప్తానన్నావు. వాడు కూడా ఇదే బిడ్ ప్రైజ్ అని మమ్మల్ని నమ్మించేలా డాక్యుమెంట్స్ పంపించాడు. మరి కాంట్రాక్ట్ వాళ్ళకెలా వెళ్ళింది? అందరూ కలిసి మమ్మల్ని వెర్రిపప్పలు చేస్తారా? మీ అంతు చూస్తా గ్రీష్మ.
ఇప్పటిదాకా తీసుకున్నదంతా కక్కిస్తాను. అంటే నువ్వు ధృవ కలిసి ఆ సైమన్ కంపెనీ వాళ్ళకి కాంట్రాక్ట్ ప్రైస్ చెప్తామన్నారా? నిన్నే అడుగుతుంది, మాట్లాడే. వాళ్ళు నాకు కాల్ చేసిన మాట నిజమే, కానీ ధృవానే వాళ్ళకి మనం ఎంత ప్రైస్కి బిడ్ వేస్తున్నామో అని చెప్తాను అన్నాడు. కానీ చెప్తానన్నవాడు ఎందుకిలా మోసం చేశాడో అర్థం కావట్లేదు కదా? అంతేనా గ్రీష్మ? ఎందుకంటే నేను గ్రీష్మాని కాదు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావు ధృవ? గ్రీష్మ, నాకు మా అమ్మకి మధ్య 100 సమస్యలుండొచ్చు. అది అలుసుగా తీసుకొని ఇంకొకరు మా మధ్య దూరితే ఊరుకుంటానని ఎలా అనుకున్నావు? తను మా అమ్మ, తను మా అమ్మ, తను మా అమ్మ, తను మా అమ్మ. మా అమ్మ ఓడిపోతే నేను ఓడిపోయినట్టే గ్రీష్మ, ఓడిపోయినట్టే గ్రీష్మ, ఓడిపోయినట్టే గ్రీష్మ. తను కొట్టినా తిట్టినా ఆస్తి ఇవ్వను అన్నా కోపంలో ఒక మాట అంటానే కాని ఆ ఇంటి నుంచి నా అడుగు బయటపడదు. ఎందుకంటే అదే నా ఇల్లు, అదే నా ఇల్లు, వాళ్ళే నా ఫ్యామిలీ, వాళ్ళే నా ఫ్యామిలీ, వాళ్ళే నా ఫ్యామిలీ. నీడల్లే నిన్ను అంటుకుని కలిసే ఉంటా ఎప్పటికీ, నీ చేతిని వదలను నా కొడుకా. ఈ డీల్ కూడా ఎందుకు ఓకే చేశానో తెలుసా? ఒకవేళ నేను ఒప్పుకోకపోతే వాళ్ళు ఇంకో సోర్స్ వెతుకుతారు. నువ్వు నడవాలే ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదనే సరే అన్నాను. చెబుతున్నా నేను చల్లగా చూస్తది నా కొడుకా. ఆ రోజు సైమన్ కంపెనీ వాళ్ళకి కోడ్ పంపేటప్పుడు నంబర్స్ మార్చి పంపించాను. నన్ను ఇంత మోసం చేస్తావా? గ్రీష్మ, సారీ గ్రీష్మ, ఈ కాంట్రాక్ట్ మాకొచ్చాక ఈ విషయం నీకు పర్సనల్గానే చెప్దామనుకున్నాను, కానీ ఇలా బయటపడిపోయింది. ఇంకొకసారి నా కంపెనీ జోలికొస్తే ఇలా మాత్రం సమాధానం చెప్పను, వేరేలా ఉంటుంది, గుర్తుపెట్టుకో.